ప్రభునందు ప్రియమైన సహోదరుడు ప్రైజ్ లాడండి. మరి ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. మోహనుద్ర మహాగరుడ అక్షరశితుడ నాదా పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే గంత నీకే మహిమ చెల్లిస్తున్న అంతటిగా నన్ను ఈ రోజున ఆయన నీ బిడ్డలకు నీ వాక్యం చెప్పుచుండగా పితర విన పెదల అగ్ని చేత కాల్చున్న శరీరాన్ని మురుగుపరచు మానస్వరాన్ని మురుగుపరిచి దైస్వరంతో మాట్లాడి దర్శించి నీకు పులుగు గురించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఈరోజు మన అవాక్ష అంశం ఏంటంటే దేవుడు నాకు నవ్వు కలగజేసాను. దేవుడు నాకు నవ్వు కలగజేసాను. ఆది కాండము 21 అధ్యాయం అండి, 1వ వచనం చదువుతామండి. 21 యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించును. యెహోవా తనకి ఇచ్చిన మాట చొప్పున షారాను గుర్తు చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని చెప్పిన రీతిగానే మరి షారాకి దేవుడు ఇచ్చేటండి గర్భఫలం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడండి గర్భఫలం? ముసలితనంలో ఎవరు? అబ్రహాం గారు వృద్ధ వయసు 100 సంవత్సరాల వయసు వచ్చేసిన తర్వాత మరి దేవుడు అటండి షారాను దర్శించాడంట. దర్శించి మరి ఆమెకి దేవుడు అబ్రహాం గారితో ఏమైతే మాట్లాడాడో, ఏమైతే మరి ఏ రీతికైతే నీ భార్య గర్భం తెరుస్తానని దేవుడు అయితే చెప్పాడు. చెప్పిన రీతిగానే మరి షారమ్మ గర్భం తెరవబడ్డదండి. తెరవబడిన తర్వాత మరట మరి తగిన కాలం తగిన సమయం ముందు మరి నెలలు నిండిన తర్వాత అంట మరి షారమ్మ అంటే ఏం చేసిందంటండి, ఒక కుమారుడికి జన్మనిచ్చిందంట. ఒక కుమారుడిని జన్మనిచ్చిందంటే ఒక కుమారుడిని ఆమె ఏం చేసింది చెప్పండి, సంపాదించుకుంది. దేవుని కృపచేత, దేవుని దయ వల్ల, దేవుని ఆశీర్వాదం వల్ల, దేవుని దీవెన వల్ల ఒక కుమారుడు పుట్టాకంటే షారాకట ఆ దేవుడు అంట కృప చూపించాడంట. అటువంటి సమయంలో ఇక్కడ చూద్దామండి. మరియు దేవుడు అబ్రహాంకు ఆజ్ఞాపించిన ప్రకారం 8వ దినముల వాడై ఈసాకు తన కుమారునికి సున్నతి చేశాను. ఇక్కడ మరి ఏం చేశారంటే 8వ రోజున ఏం చేశారటండి, ఈసాకు పేరు పెట్టారటండి. పేరు పెట్టిన తర్వాత సున్నతి చేసిన తర్వాత పేరు పెట్టారటండి. ఇక్కడ పేరు పెట్టడం జరిగింది 8వ రోజుని. మరి వాళ్ళ ఆచార ప్రకారంగా 8వ రోజున ఏం చేస్తారు చెప్పండి, కుమారుడికి పేరు పెట్టడం జరుగుతుంది కనుక మరి ముందుగానే పేరు ఏం పేరు పెట్టాలో ఏం చేయాలో అబ్రహాంతో దేవుడు మాట్లాడి చెప్పాడంటండి. ఏ పేరు పెట్టాలి, ఎలాగా ఉండాలి, ఏదన్నది కూడా దేవుడు చెప్పాడు కనుక మరి ఏమి తడువుకోకుండా ఎవరిని అడగకుండా మరి ఏం చేశారటండి, ఈసాక్ అనేటని ఆ యొక్క తన కుమారుడికి నామకరణ చేశారట. తన కుమారుడికి పేరు పెట్టారటండి. మరి అటువంటి ఆశీర్వాదం, అటువంటి దీవెన మరి ఎవరు కలగజేశాడంటే అండి, అబ్రహాం కలగజేశాడంట. అందరూ ఆశ్చర్యపోతున్నారంట. ఇదేంటి ముసలోడు ముసలమ్మకి కుమారుడు కాండం పెట్టేసి వాళ్ళ బంధువులు స్నేహితులు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారంట. ఇటువంటి సమయంలో మరి బిడ్డలు పుట్టడం ఏంటి అనేసి వాళ్ళు అనుకుంటున్నారంట. కానీ దేవుడు ఆ సమయం ఈ సమయం లేదండి. దేవుడు వాగ్దానం చేశాడంటే ఎటువంటి వారికైనా సరే ఏం చేస్తాడండి, బిడ్డలను అనుగ్రహిస్తాడనమాట. ఇక్కడ దేవుడు అబ్రహాంని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు అసలు? అబ్రహాంని పెట్టడం కారణం ఏంటంటే అబ్రహాంకి ఒక లోటు ఉంది. ఆ లోటు అంటే తన భార్య గర్భఫలం లేకుండా ఉంది కనుక మరి ఆ లోటు తీర్చడం కోసమే అబ్రహాం దేవుడు పిలుచుకున్నాడండి. ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. పలుమార్లు మాట్లాడాడు, పలుమార్లు దర్శించాడు. దర్శన ప్రకారంగా మరి దేవుడు ఇచ్చాడు చెప్పండి, ఒక కుమారుడిని అనుగ్రహించాడండి. ఇక్కడ ఇంకా చదువుదామండి. ఇక్కడ అబ్రహాం కుమారుడైన ఈసాకుకి 6 చదువమ్మా. 100 ఏళ్ల వాడు అప్పుడు షారా దేవుడు నాకు నవ్వు కలగజేసితివి విన్నవారల్లా నా విషయమై నవ్వుదురని మరియు ఏమనుకుంటుందంటే దేవుడు మరి ఈ 100 ఏళ్ల వయసులో, ఈ వృద్ధాప్యం, ముసలి వయసులో నాకు నవ్వు కలగజేశాడంటే నా గురించి చిన్న వాళ్ళంతా నా కోసం ఏం చేస్తారండి, తలగా నవ్వుకుంటారంట. నిజమేంటి? మరి ఆమె గురించి 100 సంవత్సరాల 95 సంవత్సరాల స్త్రీ కన్నదంటే ఎంత ఆశ్చర్యం అండి. అందరూ ఉంటారు చిత్రంగా నవ్వుకుంటారు కదా. అందుకే ఆమె అంటుందండి, నాకు దేవుడు నా జీవితంలో నా బ్రతుకులో నవ్వు లేదనుకున్నాను. నన్ను అందరూ నవ్వులు పాలు చేస్తే నన్ను అందరూ ఆక్షేపించేవారు. నా బిడ్డలు లేరు, నేను గొడ్రాలని ఎన్నో రీతిగా అన్నప్పుడు ఎన్నో మార్లు నేను కుమిలిపోయాను, ఎన్నో మార్లు నేను ఏడ్చాను, ఎన్నో మార్లు దేవుని చెంత నేను ప్రాధేయపడ్డాను. అయినప్పటికీ కూడా దేవుడి కృపచేతనే దేవుడు ఇచ్చాడంటే ఏం చేయడు చెప్పండి, గర్భాన్ని ఇచ్చాడు. గర్భాన్ని తెరిచాడు కనుక మరి ఆ గొప్ప దేవుడు నా జీవితంలో మళ్ళీ నేను నవ్వుతాను, సంతోషంగా ఉంటానని నేను అనుకోలేదు. కానీ
అటువంటి నా బ్రతుకులు, అటువంటి నా జీవితంలో నవ్వు కలగజేసిన దేవునికి నేనేమిచ్చి కూడా నన్ను తెచ్చుకోవాలనేసి అంటే ఆమె ఎంతగానో మరి దేవుని నామాన్ని మహింపరిచిందంటే, ఎంతగానో దేవుని నామాన్ని గర్వపరిచిందంటే, ఆ కుటుంబం ఎంతగానో దేవుని సంతోషించండి. ఆ కుటుంబంలో బంధువులు, స్నేహితులు అందరూ కూడా మరి ఆ యొక్క 8వ రోజున వాళ్ళందరూ వచ్చారంట. వచ్చి ఎంతో సంతోషించారంట. నిన్ను పిలుచుకున్న నీ దేవుడు గొప్పవాడు కనుక నీ భార్యకి ఈ వయసులో నీకు చెప్పిన రీతిగా, నీతో మాట్లాడిన రీతిగా కుమారుని అనుగ్రహించాడని అంటండి. వారందరూ కూడా ఎంతగానో దేవుడిని కనపరిచారటండి. ఆ యొక్క అబ్రహాంని, శారాని కూడా మరి మీరు ఎంతో ధన్యులు, మీరు దేవుని దృష్టిలో దయపొందుకున్నారు, దేవుని దృష్టిలో మీరు కటాక్షించబడ్డారు, కనికరించబడ్డారు, దేవుడు మిమ్మల్ని చూశాడని అంటండి. ఎంతగానో వాళ్ళందరూ కూడా అంటాం జరిగిందండి. ఇక్కడ చూద్దామండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. పెరిగి పాలు విడిచిన తర్వాత 8వ వచనం, 9వ వచనం. అప్పుడు అబ్రహాము ఐగుప్తురాలైన అగరకు కనిన కుమారుడు పరిహరించుటకు శారాను చూసి ఈ దాసి దీని కుమారుని వెళ్ళగొట్టమని దాసి కుమారుడు కుమారుడైన ఇస్సాకుతో వారసుడే ఉన్నాడని అబ్రహాముతో. ఇక్కడ ఏమైందంటే మరి ఈ యొక్క ముందు అగరకు ఆ యొక్క దాసికి ఒక కుమారుడు పుట్టాడు అబ్రహాం ద్వారా. ఆడేం చేస్తున్నాడంటే ఈసాకుని ఏం చేస్తున్నాడంటే బాధ పెట్టేస్తున్నాడు. మొదటవాడు ఆడేం చేస్తున్నాడంటే ఈసాకుని బాధ పెట్టేస్తున్నాడు. ఈసాకుని మరి ఏం చేస్తున్నాడు, ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నాడంటే. ఈ అన్ని పరిస్థితులు చూసి ఏమలు చేయడం, ఆక్షేపించడం ఇలా చేస్తూ ఉంటే ఈ తల్లి చూసి తట్టుకోలేక ఉందంట. ఏమందంటే ఆమె శారా అబ్రహాం గుర్తు అందంట, నువ్వేం చేస్తావు ఎలా చేస్తావు నాకు తెలియదు, కానీ నువ్వు ఎట్టి పరిస్థితులను కూడా ఆ అగర కొడుకు కానీ మన ఇంట్లో ఉంటాకే ఇల్లేదు, నువ్వు వెంటనే పంపించావు, నువ్వు ఇక్కడ ఉంచావంటే మాత్రం నేను ఊరుకోననేసి అంటండి. ఆ యొక్క అబ్రహాం గారి మీద శారా ఏంటంటే గొడవపడిందంట, దెబ్బలాడిందంట, ఏం చేయాలో తోయలేదంట. ప్రతి విషయాన్ని కూడా మరి అబ్రహాంకి ఏంటి ఒక ఉన్న సూచన ఏంటంటే ప్రతి విషయం కూడా దేవుడు చెప్పడం అలవాటు కనుక దేవుడి దగ్గర మొరపెట్టాడంట. దేవుడిని అడిగాడంట, ఏంటి ప్రభా నా పరిస్థితి నేనేం చేయను, మొదటగా మరి అగరికి ఒక కుమారుడు పుట్టాడు, మరి బిడ్డ విషయం నేను ఏం చేయను, నా భార్య చూస్తే ఇక కుదరదు, వీళ్ళిద్దరిగా పడడం లేదు, ఈడు మరి ఏదో రోజు నా కొడుకుని చంపేసి ఆడే వారసుడు అయిపోతాడనేసి మరి నా భార్య మాట్లాడుతుంది. ప్రభు ఇది నిజమా నాకు తెలియదు, కానీ నువ్వు నాతో మాట్లాడు, అన్ని విషయాలు నాతో మాట్లాడేవాడు, నా దగ్గర ఏది దాయలేదు కనుక తండ్రి విషయం కూడా నువ్వు నాతో మాట్లాడాలనేసి అంటాడు. అబ్రహాం అంటండి దేవుని దగ్గర ప్రార్థన చేశాడంటే. ఏ రీతిగా ప్రార్థన చేసాడు ఇక్కడ చదువుతామండి. 12వ వచనం. అబ్రహాము మిక్కిలి దుఃఖము కలగజేసెను. కలగజేశానండి. అయితే దేవుడు చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన ఆయనదియు ఈ సంతానము అనబడును. ఆయనను నీ దాసి కుమారుడు నీ సంతానం కనుక అతను కూడా ఒక జనముగా చేసెను అబ్రహాముతో చెప్పును. దేవుడు చెప్తున్నాడు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో శారం ఏం చెప్పింది అదే ఇను. శారం పుట్టినవాడు నీకు వారసుడు అవుతాడు నీ ఇంటికి, అంతేగాని ఇస్సాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఇస్మాయిల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీకు వారసుడు కాదు, ఇస్సాకే నీకు వారసుడు. శారం ఏ రీతిగా అయితే మరి అగర్ని తన కుమారుని పంపించేమంది అట్టిగా నీకు పంపించే, అలాగనేసి నువ్వు దుఃఖపడి యాదన పడుతున్నావు, అయ్యో పెద్ద కుమారుడు కదా ఆడు ఏమైపోతాడు నువ్వు అనుకుంటున్నావేమో. ఆ కుమారుని కూడా ఒక జనాన్ని నేను చేస్తాను, ఒక రాజ్యాన్ని నేను ఇస్తాను, 12 మంది రాజు తన కొడుకుని కూడా పుడతారు, నువ్వు భయపడిన అవసరం లేదు, నేను వాళ్ళని కూడా నేను ఆస్వాదిస్తాను. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న పరిస్థితిలో నీ భార్య ఏదైతే చెప్తుందో, ఏ రీతికైతే నీతో మాట్లాడుతుందో అటు రీతిగా నువ్వేం చేస్తావంటే నువ్వు వెంటనే నువ్వు ఆ యొక్క అగర్ కుమారుని కూడా పంపించేమనేసి అంటండి. ఎవరు చెప్పారండి? దేవుడు మాట్లాడి ఎప్పుడైతే అబ్రహాంతో చెప్పాడు, అబ్రహాం వెంటనే దేవుడు మాటకు లోబడ్డాడంటే లోబడి మరి అగర్ని తన కుమారునినంట పంపించడానికి సిద్ధపడ్డాడండి. కాబట్టి తెల్లవారైనప్పుడు అబ్రహాం లేచి ఆహారము నీళ్లు తిత్తును తీసుకొని ఆ పిల్లవానితో కూడా అగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసాను. సరే ఏం చేయడంటే దేవుడు ఏదైతే చెప్పాడు అగరితో. అగరేమనుకుందంటే నన్ను ఇంక పంపించడం, నేనే కదా మొదటిగా కన్నావాడిని, నేను ఇక్కడే ఉంటాను, నా కొడుకే వారసుడు అయిపోతాడు, నా కొడుకే ఈ యొక్క రాజ్యాన్ని వెళ్తాడు, నా కొడుకే ఇంటి వారికి అందరికీ గొప్పవాడు అవుతాడు ఆమె ఏమేమో అనుకుంది. కానీ దేవుడి సంకల్పం ఎట్టి పరిస్థితిలో కూడా ఆమెని దేవుడు ఏర్పరచుకోలేదు. కానీ శారా సంతానాన్ని మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక
మరి అగర్ని వెళ్ళిపోమన్నాడు. అంతే వెంటనే ఏం చేసింది అప్పుడు ఎప్పుడైతే మరి అబ్రహామే తను వెళ్ళిపోమని వర్ణించినప్పుడు మరి అక్కడ ఉంటాక తనకి ఎంత మాత్రం వీల్లేదు కనుక ఏంటన్నా తను ఏం చేసిందంటే అక్కడ నుంచి అంటే ప్రయాణం ఏంటో అక్కడ నుంచి ఆమె వెళ్ళిపోయిందంటండి. కింద చదవమ్మా. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పాద క్రింద ఒక చిన్నవాణ్ణి పడవేసి ఆ పిల్లవాణ్ణి చావు నేను చూడలేననుకున్నాను. ఇంటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుని ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఏం చేస్తుందంటే ఇంక లాభం లేదు, ఆ తెచ్చుకున్న నీళ్లు కూడా అయిపోయి ఈ బిడ్డకు చూస్తే పాలు లేవు, ఎక్కడ ఈ ఎడారులు ఎలా బ్రతుకుతాం, ఏమైపోతాం, ఏంటి పరిస్థితి, ఈ బిడ్డ చచ్చిపోతాడు, నాకు పరిస్థితి ఇంకేమీ బాగోలేదు అనేసి ఇంకేం చేయాలో ఏం చెందాలో తెలియకటండి ఎలుగెత్తి ఏడుస్తుందంట. ఈ అరణ్యంలో నాకు ఎవరు సహాయం చేస్తారు, నన్ను ఎవరు ఆదుకుంటారు, నన్ను ఎవరు ఆదరిస్తారు, నాకు దిక్కేటి, నా బిడ్డవాడికి దిక్కేటి, నాకు దిక్కేటి, నేను ఎలా బ్రతకాలి ఏంటి అనేసటండి ఆమె మరి వెలిపించి ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థించినప్పుడు అంటండి దేవుడు అంట ఆమె పట్ల కనికరం చూపించాడంట, కృప చూపించాడండి. ఇక్కడ చదవమ్మా. దేవుడు ఆ చిన్నవాణి మరవిని అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి అగరును పిలిచి అగరు నీకేమొచ్చినది భయపడకము. ఆ చిన్నవాడిని చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వారిని గొప్ప జనులుగా చేసేది ఆమెతో దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఏడవకో, దేవుడు ఏదైతే చెప్పాడో ఏదైతే వాగ్దానం చేశాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు అది ఆ బిడ్డ చిన్నవాడు దేవుడు చిన్నవాడు స్వరం విన్నాడంటే ఎందుకేనంటే అబ్రహం ఏడుస్తున్నాడు, అక్కడ అబ్రహం విలిపిస్తున్నాడు. అయ్యో మరి ఒంటరిగా పంపించేసాను, అరణ్యంలో పంపించేసాను, అక్కడ వాళ్ళకి తోడేంటి ఎవరుంటారు ప్రభా, నీ మీద ఆధారపడి నువ్వు పంపమన్నామని పంపాను కనుక నువ్వు వాళ్ళని ఎలా ఆస్వాదిస్తావు, ఎలా దీవిస్తావు అని ఇక్కడ అబ్రహం ప్రార్థన చేస్తున్నాడు కనుక అబ్రహాముని బట్టి ఈ యొక్క అగర్ కొడుకును కూడా దేవుడించండి ఆస్వాదించాడంటండి. ఇక్కడ నేను నీ కుమారుని ఆస్వాదిస్తాను, నీ కుమారుడికి ఒక రాజ్యాన్ని ఇస్తాను, నువ్వేమీ భయపడక్కర్లేదు, నువ్వు లేగు, నువ్వు ఎక్కడైతే కూర్చున్న చోట నుంచి నువ్వు పక్కన లేగు, అక్కడే నీకు ఈ నీటి ఓటను నేను చూపించబోతున్నాను అనేసి అంటండి దేవుడట ఆమెతో మాట్లాడాడంటండి. దేవుడు ఆ చిన్నవానికి తోడే ఉండెను. దేవుడు ఆ చిన్నవానికి తోడైండెను. అప్పుడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురముండి విలువకాడాయను. ఇలా కాండాడు అంటే గొప్ప ఆటగాడు అయ్యాడమటండి. గొప్ప అక్కడ అందరికి మీద కూడా వీడు చాలా గొప్పవాడు, ఎందుకు అంత గొప్పవాడు, అంత ఇళ్ళగాడుగా అంత గొప్ప పేరు పొందుకున్నాడంటే దేవుడు తోడుకున్నాడంటండి. దేవుడు హస్తం తోడుకున్నదంటండి. ఆ అరణ్యానికే రాజు అయిపోవడమటండి. అరణ్యంలో ఉన్న వాళ్ళందరి మీద కూడా గొప్పవాడుగా అయిపోయాడండి. ఇక్కడికి ఎంత చదవం ఇంకానే అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇడిచిపెట్టలేదండి. అబ్రాహాము ప్రార్థన ఆలకించి అగర్ని ఇడిచిపెట్టకుండా ఆస్వాదించిన దేవుడు అండి. అంటే ఎవరిని కూడా దేవుడు ఇడిచిపెట్టే దేవుడు కాదు. ఎంత తప్పు చేసినప్పటికీ, ఎంత పొరపాటు చేసినప్పటికీ, పరిస్థితులు తారుమారైనప్పటికీ అగరు అయ్యో నాకు దిక్కులేందాన్నే ఏమైపోతాను అరణ్యంలో అనుకుంది. కానీ దేవుడు ఏదైతే అబ్రాహాము వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చడం కోసం అగర్ని బిడ్డను కూడా చూశాడంటండి. మన దేవుడు చూచిన దేవుడు అరణ్యంలో అయ్యే దారి లేనప్పుడు ఆ నీటి ఓటనిచ్చి బ్రతికించాడు. ఎవరిని అగర్ కుమారుని కూడా. ఆ బ్రతికించడమే కదా, ఆవిడ పెద్దవాడు అయిన తర్వాత ఆవిడకి వివాహం జరిగించడం కూడా దేవుడు మార్గం చూపించాడంటండి. మరి ఆ ఇస్సాకు ద్వారా 12 మంది రాజులు పుట్టాక దేవుడు అంట కృప చూపించాడంటండి. ఇస్మాయిల్ ద్వారా 12 మంది రాజులు పుట్టాక దేవుడించాడు కృప చూపించాడంట. మరి అప్పుడు కానీ శారమ్మ తన బాధ, తన వేదన, తన కన్నీరు పోలేదంటే ఎప్పుడైతే ఈ యొక్క అగర ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు తర్వాత అంటే శారమ్మ నెమ్మది పడ్డదంటే దేవుడు నాకు ఏదైతే చెప్పాడని ఎంతో హ్యాపీ, ఎంతో సంతోషం అందుకే అంటుందండి. నన్ను చూసిన వారందరూ నవ్వుతారు. దేవుడు నాకు ఏం కలగజేశాడు, నవ్వు కలగజేశాడు. నాకు ఒక అడ్డు ఉందనుకున్నాను, అడ్డును కూడా దేవుడు తీసివేశాడు. నీకు ఏదైతే ఉండాలో, ఏదైతే ఉండకూడదో, ఏది మంచో, ఏది చెడ్డో, ఏది ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావు, ఏది ఇస్తే నువ్వు ఆనందంగా ఉంటావు, ఏది జరిగితే నీ కుటుంబంలో నవ్వు కలుగుతుందో అది దేవుడికి తెలుసు కనుక మరి అది ఖచ్చితంగా ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఎంత మాత్రము భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. కానీ సహాయం చేసిన దేవుడు కరుణించాడు కనుక, కటాక్షించాడు కనుక శారమ్మ గొప్ప కృప పొందుకుందండి. శారమ్మ మొక్కలు ఏం కలిగిందంటే నవ్వు కలిగిందంటండి.
ఆ నవ్వుకి కారణం ఎవరంటే నా దేవుడు అనేసి ఆమె ఎలుగెత్తి చెప్తుంది. ఎందుకంటే ఎలుగెత్తి చెప్తుందంటే వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు, ఇశ్రాయేలు కాపాడుతున్న దేవుడు, కునకలేదు నిద్రపోలే నా జీవితంలో నవ్వు కలగేసిన దేవుడికే మహిమ కలుగునా కనిచండి. పలుమార్లు దేవుడి నామానంట ఆ శారం అంటండి మహింపరిచిందంట. ప్రార్థన చేసుకుందామండి. మోహనుతుడ, మహాగరుడ, సరస్వతుడ, నాదా పరిశుద్ధాత్ముడు, ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే మహిమ, నీకే గర్వం చెల్లిస్తున్నాం తండ్రి నాయన. పరిశుద్ధాత్మని కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ఇదిగో నాయన యేసయ్య రక్షక, నాద శారా ప్రభు తండ్రి నాయన. ఎన్నో మార్లు ప్రభు దుఃఖం, ఎంతో వేదన, ఎంతో కన్నీరు తండ్రి నాయన. యేసయ్య 88 సంవత్సరాలు బాధపడ్డది ప్రభు నాయన. ఆ బాధన కన్నీటిని చూసి తన జీవితంలో నవ్వు కలగజేసి ప్రభు తనకు కుమారుని అనుగ్రహించి ప్రభు ఆ కుమారుని ద్వారా ప్రభు రక్షక నాద పరిశుద్ధాత్మ తన వంశాన్ని నిలబెట్టిన గొప్పవాడు తండ్రి, శక్తిమంతుడు తండ్రి నాయన. నువ్వు సర్వశక్తిమంతుడు తండ్రి నాయన. ఈ సమయం ఎంతమంది బిడ్డలైతే గర్భఫలాలు లేకుండా బాధపడుతున్నారో నాయన, అటువంటి బిడ్డలకు తండ్రి గర్భఫలాలు అనుగ్రహించమని అడుగుతున్నాను. తన వివాహం బిడ్డకి ఇవ్వాలని జరిగే కృప దయచేయండి ఆయన. పరిశుద్ధాత్మ దేవ గర్భఫలాలు ఇచ్చిన బిడ్డలకు కృప, తగిన సమయంలో ఆరోగ్య బిడ్డలు పుట్టే కృప ఏస్తున్నాములో కలగజేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. చదువుకున్న బిడ్డలకు జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తి కలగజేతండి నాయన. పరీక్షలు రాసిన బిడ్డలు మంచి క్లాసులు పాస్ అవటానికి నాయన కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఉద్యోగాల కోసం ఎదురుస్తున్న బిడ్డలకు ఉద్యోగాలకు వచ్చే కృప దయచేతండి. ఎవరికైతే ఇప్పుడు ఆపరేషన్లు జరిగిస్తున్నాయో, ఇప్పుడు జరుగుతున్నాయో బాబు బిడ్డలు క్షేమంగా మంచిగా ఆపరేషన్ జరిగే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరికి ఏకిడి రాకుండా కాపాడమని అడుగుతున్నాను. ఎంతమంది బిడ్డలైతే మా ప్రార్థన గోపురాన్ని ఫోన్ చేసి బాబు నా బాధ, నా వేదన, నా దుఃఖమని పనులు చెప్పి ప్రార్థించుకుంటున్నారు. వారు అందరి పట్ల కృప చూపించదండి. వాళ్ళు ఉన్న ప్రతి సమస్య చేస్తున్నాములో కొట్టివేసి విడుదల కలగజేయడం, ఆర్థికపరమైన సహాయము వాళ్ళకి అందజేయడం, అప్పిన కాండి గొట్టప్పుడు ఆర్థిక ఇబ్బందులు చూపించడం, రోగాన్ని వ్యాధి నుంచి విడుదల కలగజేయండి. మంచి మీద పడి ఎవరైనా స్థితిలో కొట్టుకుంటున్న బిడ్డల పట్ల కరుణ చూపించి, కనికరిని చూపించి స్వస్థపరచమని అడుగుతున్నాను. నా మంచి మంచి లేచే కృప దయచేయమని అడుగుతున్నాను. హాస్పిటల్లో ప్రభు చెప్పుకునే స్థితిలోని ప్రభు నాయన పరిశుద్ధ చెప్పుకొని వ్యాధులతో బాధపడుతున్నారు. ఒక్కసారి కరుణ చూపించి కటాక్షించి నువ్వు స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి నాయన. కృపగల దేవాన్ని కృపించి బిడ్డలు కొంతమంది ఆపరేషన్ చేసుకుని ఉన్నారు బాబ్య. ఆ బిడ్డలు తండ్రితో త్వరగా తన కుట్లు మానిపోయి త్వరగా క్షేమంగా సురక్షితంగా గృహాలకు వచ్చి కృప వేస్తున్నాములో కలగజేయమని అడుగుతున్నాను. తన అన్ని విషయాలు మేలు చేయండి, దీవించండి, ఆస్వాదించమని అడుగుతున్నాను. ఎవరికి ఏకిడి రాకుండా కాపాడమని అడుగుతుంది. రక్షణ లేని బిడ్డకి రక్షణ, మారు మనసు లేని మారు మనసు, పరిశుద్ధాత్మ లేని బిడ్డకి పరిశుద్ధాత్మ దయచేతండి నాయన. యేసయ్య పరిశుద్ధాత్మ అన్ని విషయాలు మేలు చేయండి, దీవించండి, ఆస్వాదించమని అడుగుతున్నాను. నీ కుప్పను కుమిడిచి నీ రక్తాన్ని పాక్షించమని అడుగుతున్నాను తండ్రి నాయన. రక్షక నాదా పరిశుద్ధాత్మ అన్ని విషయాలు మేలు చేసి దీవించి ఆస్వాదించి రిక్షా డ్రైవర్ నుంచి విమాన డ్రైవర్ నీ కృప, నీ కాపుదల నుంచి ప్రతి బండి ముందు మీరుండి నడిపించి వాళ్ళు క్షేమంగా సురక్షితంగా గృహాన్ని తీసుకురమడుచున్నాడు. వాళ్ళ చేతులకు కష్టాజితాన్ని వృద్ధిలో తీసుకురమని అడుగుతున్నాను. తను అన్ని విషయాలు మేలు చేయండి, దీవించండి, ఆస్వాదించండి. ఉపజాత నింపి నడిపించి యూట్యూబ్ ద్వారా ఎంతమంది వాక్యం వింటున్నారు బాబ్య. వారి బాధ, వారి వేదన, వారి దుఃఖాన్ని చూసి ప్రభు నాయన వాళ్ళ కన్నీరు చూసి దేని గురించి అయితే కన్నీరు పెట్టుకుంటున్నారు ప్రభు నాయన. ఆ కన్నీరు నాట్యంగా మార్చి నాయన తన శారాకి ఎలాగైతే నవ్వు కలగజేస్తే అవుతుంది అలాగే నీ బిడ్డలకే నవ్వు కలగజేసి దీవించి ఆస్వాదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.